విశాఖపట్నం నగరంలో నేర నియంత్రణ, ప్రజా భద్రత, ట్రాఫిక్ నిర్వహణలో తీసుకుంటున్న చర్యలపై విశాఖ పోలీస్ కమిషనర్ సమగ్ర వార్షిక నివేదికను వెల్లడించారు. నేరాల నియంత్రణతో పాటు సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతంగా వినియోగిస్తూ విశాఖను మరింత సురక్షిత నగరంగా తీర్చిదిద్దే దిశగా పోలీసులు ముందుకెళ్తున్నారని కమిషనర్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ కొత్త సంవత్సరం ఏప్రిల్ 1 నుంచి విశాఖ నగరంలో ఏఐ ఆధారిత ట్రాఫిక్ నియంత్రణ వ్యవస్థను అమలు చేస్తున్నట్లు ప్రకటించారు. ట్రాఫిక్ సమస్యలు, రోడ్డు ప్రమాదాలను తగ్గించడమే లక్ష్యంగా ఈ ఆధునిక సాంకేతిక వ్యవస్థను ప్రవేశపెడుతున్నామని తెలియజేశారు. సిగ్నల్స్, కెమెరాలు, డేటా విశ్లేషణ ద్వారా ట్రాఫిక్ను మరింత సమర్థవంతంగా నియంత్రిస్తామని వెల్లడించారు. సైబర్ నేరాలపై విశాఖ పోలీసులు ప్రత్యేక దృష్టి సారించినట్లు కమిషనర్ తెలియజేశారు. ఈ ఏడాది మొత్తం 1020 సైబర్ క్రైమ్ కేసులను పరిష్కరించామని చెప్పారు. అలాగే లోన్ యాప్ మోసాలపై ప్రత్యేక చర్యలు తీసుకుని 126 మంది బాధితులను, సుమారు 56 లక్షలను రికవరీ చేశామని వెల్లడించారు. సైబర్ నేరాలపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. సంవత్సరం కంటే ఎక్కువ వయసు గల పోలీస్ వాళ్లకు లాస్ట్ 2 years క్రితం ఒకటి కూడా చేయలేదు. పోయిన సంవత్సరం ఒక హెడ్ లో సేమ్, మిగతా 12 హెడ్స్ లో క్రైమ్ రేట్ తగ్గాయి. ఓకే, సంవత్సరం లా అండ్ ఆర్డర్ సస్పెక్ట్ మీద 12 సీట్స్ ఓపెన్ చేస్తే పోయిన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేస్తూ మనం ఈ ప్రెస్ మీట్ బ్రీఫింగ్ మొదలు పెడుతున్నాం. అది నెక్స్ట్ స్లైడ్. సో మన వైజాగ్ సిటీలో ఓవరాల్ క్రైమ్ రేట్ ఆల్మోస్ట్ 12% తగ్గింది. నెక్స్ట్, సో టైప్ ఆఫ్ ఆఫెన్స్ చూస్తే కూడా 17 హెడ్స్ చూస్తే